Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి, ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైన్ని ఈజీగా నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడే వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నార్మల్ నీడిల్కి జరీ థ్రెడ్ని సింగిల్ లేయర్లో తీసుకుని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఇలా క్లాత్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మళ్ళీ అదే రింగ్లో నుంచి నీడిల్ని క్లాత్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మనం కింద నుంచి పైకి తీసుకున్న డిస్టెన్స్ ఒకటే విధంగా ఉంటే చైన్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఇలా 2 లైన్స్ జరీ థ్రెడ్తో నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. తర్వాత శారీ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని సేమ్ ముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఇలా కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. ఏ డిజైన్కి అయినా సరే ఫస్ట్ జరీ థ్రెడ్తోనూ అండ్ తర్వాత శారీ కలర్ సిల్క్ థ్రెడ్తోనూ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకుని షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. 3 షుగర్ బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 3 షుగర్ బీడ్స్ తీసుకోవడం, నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 3 షుగర్ బీడ్స్ కింద నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవడం వల్ల ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా సేమ్ ఆరి నీడిల్తో ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఫినిషింగ్ అలానే వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ బాల్ చైన్ అన్నా యూజ్ చేయొచ్చు. ఒక లైన్ అంతా కూడా ఇలాగ ఫస్ట్ షుగర్ బీడ్స్ లైన్ని నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకుని ఇక్కడ 4mm బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇవి 2 మాత్రమే తీసుకోవాలి, పెద్దవి కాబట్టి ఎక్కువ తీసుకుంటే గ్యాప్ వచ్చేస్తుంది. 2 తీసుకుని ఇలా నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. సేమ్ మళ్ళీ 2 తీసుకోవడం, నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 2 బీడ్స్ కింద నెక్ అంతా కూడా 4mm బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ పక్కనే ముందు చూపించిన విధంగా షుగర్ బీడ్స్ లైన్ కూడా సేమ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఇలా బార్డర్ అనేది కొంచెం కంప్లీట్ అయింది కదా. దీని తర్వాత మళ్ళీ ఇవి స్టోన్ బేస్ కొంచెం పెద్ద సైజు వీటిని తీసుకున్నాను. నీడిల్ ఇలా పైకి తీసుకుని ఒక స్టోన్ బేస్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ ఇటు సైడ్ కిందకి దించేసేయాలి. మళ్ళీ రైట్ సైడ్ నీడిల్ పైకి తీసుకుని ఈ స్టోన్ బేస్ మధ్యలోంచి నీడిల్ అనేది కిందకి దించేసుకోవాలి. ఇక్కడికి ఇలా నాట్ పడిపోతుంది. మళ్ళీ ఇందులోనే నీడిల్ అనేది పైకి తీసుకుని ఒక 4mm బీట్ని నీడిల్లోకి ఎక్కించుకుని అదే స్టోన్ బేస్లోంచి నీడిల్ అనేది కిందకి తీసుకోవాలి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకోవడం, ఒక స్టోన్ బేస్ నీడిల్లోకి ఎక్కించుకుని దీనికి లెఫ్ట్ సైడ్ నీడిల్ అనేది కిందకి దించుకోవాలి. నీడిల్ మళ్ళీ రైట్ సైడ్ పైకి తీసుకుని మధ్యలోంచి నీడిల్ కిందకి దించేసి స్టోన్ బేస్లోంచి నీడిల్ పైకి తీసుకుని 4mm బీట్ ఎక్కించుకుని అందులోంచి నీడిల్ కిందకి దించేసేయాలి. మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలానే అన్నీ కూడా గ్యాప్ అనేది లేకుండా ఒకదాని పక్కనే ఒకటి స్టోన్ బేసు మధ్యలో 4mm బీట్స్ నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందే ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో షుగర్ బీట్స్, 4mm బీట్స్, మళ్ళీ షుగర్ బీట్స్ లైన్ కూడా దీని పక్కనే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడికి ఇలా బార్డర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇలా 3 లైన్స్ కింద మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్ అంతా కూడా. ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో రైస్ బీడ్స్, షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ అనేది ఇలా పైకి తీసుకుని ఒక రైస్ బీట్, షుగర్ బీట్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ని లెఫ్ట్కి కిందకి దించేసేయాలి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని రైస్ బీట్, షుగర్ బీట్ తీసుకుని రైట్కి నీడిల్ కిందకి దించాలి. ఇప్పుడు మిడిల్లో ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్కి లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి అండ్ మిడిల్లో ఒకటి రైస్ బీట్, షుగర్ బీట్స్ని ఇలా 3 కింద నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా 3 కదా అక్కడ నెక్ బ్యాక్కి అక్కడక్కడ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేయాలి. చూసారు కదా, ఇక్కడ బార్డర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి జరీ బార్డర్ వచ్చిందండి. హ్యాండ్కి బార్డర్కి పైన కింద కూడా షుగర్ బీట్స్, 4mm బీట్స్, షుగర్ బీట్స్ని స్టిచ్ చేశాను. కింద వచ్చేసి అటు ఇటు కూడా చైన్ స్టిచ్ అనేవి స్టిచ్ చేశాను. తర్వాత ఇలా జరీ బార్డర్కి పైన అక్కడక్కడ మార్కింగ్ అనేది చేసుకుని ఈ మార్కింగ్ ప్లేస్లో స్టోన్ బేసు మధ్యలో 4mm నెక్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్టోన్ బేస్ ఒకటి, మధ్యలో 4mm బీట్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న ప్లేస్ అంతా కూడా ఇవి స్టిచ్ చేసేసుకోవాలి.
ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన చెక్స్ అనేవి మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం నేను స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా పెట్టి లైన్స్ అనేవి మార్కింగ్ చేస్తాను. నేను ఈ స్కేల్ విత్ ఎంతైతే ఉందో అంత విత్ లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా పెట్టి పైనంతా కూడా వన్ సైడ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి స్కేల్ని రివర్స్లో పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఇటు స్కేల్ని ఇలా రివర్స్ తిప్పి లైన్స్ అన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న లైన్స్ ప్లేస్లో నేను షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఇలా తీసుకుని ఇక్కడ కూడా సేమ్ 3 షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. 3 నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కింద దించేసి ఈ లాస్ట్ బిట్లోంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 3 షుగర్ బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కింద దించి లాస్ట్ బిట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 3 బీడ్స్ కింద ఈ లైన్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ బీట్లో తీసుకోవడం వల్ల మనకి ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. నేను స్టిచ్ చేశాను కదా, ఇంత మీకు కనిపిస్తుంది కదా, సేమ్ ఆరి నీడిల్తో ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే ఉంటుంది. ఇలా వన్ సైడ్ అంతా కూడా ఇలా క్రాస్గా లైన్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఉన్న లైన్స్ని కూడా సేమ్ అదే విధంగా 3 తీసి స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అండి, చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. తర్వాత ఇప్పుడు రైస్ బీట్ ఒకటి షుగర్ బీట్ని ఒకటి తీసుకుని ఈ చెక్స్ మధ్యలో 4 సైడ్స్ కూడా కార్నర్స్లో స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా నీడిల్ పైకి తీసుకుని రైస్ బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి తీసుకుని నీడిల్ కింద దించేసేయాలి. ఇలా ప్రతి చెక్స్కి మధ్యలో 4 కార్నర్స్లో కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా అన్ని చెక్స్కి స్టిచ్ చేశాక ఈ మధ్యలో చెక్స్ మధ్యలో సేమ్ ముందే విధంగా అయితే ఈ స్టోన్ బేస్ని స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేస్తాను. మీకు కావాలంటే స్టోన్ బేస్ని ఫస్ట్ గ్లూ అప్లై చేసి దాన్ని పేస్ట్ చేశాక అది డ్రై అయ్యాక ఇలా నాట్స్ అన్న వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అన్ని చెక్స్లో కూడా నేను ఇలా ఈ స్టోన్ బేస్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను శారీ కలర్ కుందన్స్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ గ్లూ వచ్చేసి B7000 అండి. ఇందులో చిన్నవి పెద్దవి కూడా ఉంటుంది. చిన్నదైతే 100, పెద్దవైతే 150, 200 అలా కూడా ఉంటాయి. గ్లూ అప్లై చేసిన ప్లేస్లో నేను స్టోన్స్ అనేవి పేస్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం హ్యాండ్ అంతా కూడా పేస్ట్ చేసేయాలి. సో ఓవరాల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాక ఈ విధంగా ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది, బ్యాక్ అక్కడక్కడ కూడా మనం 3 స్టిచ్ చేసాం కదా, అలా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇవ్వండి. చాలా ఈజీగా అండ్ గ్రాండ్ లుక్గా మీరు బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ స్టిచ్ చేశాను. మీకు ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.